డబ్బులతో పాటు లిస్టు కూడా ఇచ్చేస్తే అవన్నీ పట్టుకొస్తానన్నయ్య. రేయ్, ఇవి ఇంటి కోసం కాదురా, నువ్వు ఒక ఇంటి వాడివేనని నీ ఖర్చుల కోసం ఇస్తున్నాను. అన్నయ్య, ఎరా, అన్నగా తమ్ముడికి ఇలా ఖర్చులకి ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, కానీ నీకు అవసరాలు ఉంటాయి కదన్నయ్య. రేయ్, నువ్వు ప్రేమగా అన్నయ్య అని పిలుస్తున్నావు. ఇప్పుడు నీ మొహంలో ఆనందం చూస్తున్నాను. ఎన్ని కోట్లు ఇస్తే దొరుకుతారా ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు? అలా చూస్తున్నానంటే అమృత. ఏం లేదు బావా. ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నారు? నేను డబ్బులిచ్చింది నా తమ్ముడికే కదా. అవును, కానీ ఉన్నట్టుండి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది బావా. గంగబావ చెల్లెలని ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నేను నా తమ్ముడిని ప్రేమగా చూసుకోవాలి. ఇన్నాళ్ళు వేధించుండొచ్చు, తిట్టుండొచ్చు, దాని గురించి తప్పు పట్టదు. నా భార్య కన్నా నువ్వు పెద్దదానివైనా సరే ఇప్పుడు నాకు మరదలివే అమృత. నేను చేసింది ఏది మీరు మనసులో పెట్టుకోకండి. లేదు బావా, నీలో మార్పు వస్తే అంతకన్నా కావాల్సిందే ఉంది. మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మా వదిన అక్క చెల్లెళ్ళు ప్లాన్ చేస్తున్నారుగా. ఇలారా, మా శ్రీవల్లి అక్కకి పెళ్ళయ్యేలా ఉంది. అదేంటే, మీ అన్నయ్య శ్రీవల్లిని వెంకటపతిరాజుకి ఇవ్వడానికి ఒప్పుకున్నాడా? కాదత్తయ్యా, ఈరోజు పంతులు గారు గుడికి రమ్మని చెప్పారంట. గుళ్ళో 11 ప్రదక్షిణాలు చేస్తే తను అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పారంట. అందుకే శ్రీవల్లి అక్క ఒక్కతే గుడికి వెళ్తుందంట. మంచిదే కదా, శ్రీవల్లి పెళ్లి కూడా అయిపోతే గంగకి భారం దించినట్టు అవుతుంది. వీర్రాజు, ఉద్యోగం వచ్చేంత వరకు డబ్బులు నేనే ఇస్తానురా. ఇది అప్పని అస్సలు అనుకోవద్దు.